ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో జన్మించిన వారికి నూతనమైనటువంటి వారసత్వము లభిస్తుంది. అంత మాత్రమే కాదు, నూతనమైనటువంటి అధికారము, నూతనమైనటువంటి హక్కులు కూడా వారికి అందించబడతాయి. అదే మాదిరిగా దేవుని కుటుంబంలో జన్మించిన వారమైన మనము నూతనమైనటువంటి స్వాస్థ్యముతో పాటు నూతనమైనటువంటి అధికారమును పొందుకుంటామని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన పిల్లలయ్యే హక్కు, అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా ఆయన పిల్లలుగా ఉండటానికి పిలువబడి ఉన్నాం. దేవుని చేతి పనుల మీద మనకు అధికారము అనుగ్రహించబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, భూమిని దాని సంపూర్ణత దేవునివే అని మనకు తెలుసు. అంటే దేవునివి అంటే మన తండ్రివి. ఈ లోకములో మన తండ్రివి అయినప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఇవన్నీ కూడా స్వతంత్రించుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరుడా, మనము స్వతంత్రించుకుంటామని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే ఈ అధికారమును దేవుడు నీకు పరలోకములో నుండి అనుగ్రహిస్తున్నాడని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనలో చాలామంది క్రైస్తవులకు తెలియకుండా సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే మరుగుపరిచేస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఎందుకు భూమి మీదకు రావాల్సింది, ఆయన ఏం చేశాడు అనేటువంటి సంగతిని సంపూర్ణముగా మనము గ్రహించలేకోకుండా సాతాను మనకు అంధత్వము కలగచేస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వెప్పుడైతే విశ్వాసం ఉంచి నన్ను నీ తండ్రిగా అంగీకరించావో ఆ రోజే ఈ లోకమంతటి మీద నీకు అధికారం ఇవ్వబడింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ మాటలు విశ్వాసం ఉంచినట్లయితే ఈ రోజు నుంచి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. మన సమస్యలు, మన కన్నీరు, మన అపచయాలు అన్నీ కూడా ఆయన మన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. దేనికి కూడా మన మీద అధికారం లేదు. కానీ మానవులమైన మనమే అవిశ్వాసముతో మనకిచ్చిన అధికారాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు అధికారమును ఇచ్చాను. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నీవు జయించగలిగిన శక్తిని నేను మీకు ఇచ్చాను. అందుకని దేవుడేమంటాడంటే, నేను జయించిన ప్రకారము మీరును జయించండి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదే కాల సమయంలో దేవుని వైపు చూడు, అద్భుతమైనటువంటి మర్మాలను దేవుడు నీకు బోధించబోతున్నాడు. అటు కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన పాదములకు వందనాలు నాయనా. యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మేమందరము కూడా నీ సొంత కుమారులమగునట్లుగా మీరు మాకు అర్హతనిచ్చినందుకే మీకు వందనాలు. ఈ లోకంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి అధికారమును బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. మీరిచ్చినటువంటి అధికారమును ప్రభువా మేము నైనా తండ్రి ఉపయోగించుకొని మా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించి నీ కొరకు నిలబడగలిగినటువంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో
అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.